నరేంద్ర మోడీజీ ఫిట్నెస్ మంత్రాన్ని ఒక ప్రోగ్రాం పెట్టారు. దానికి మన యోగా శక్తి సాధన సమితి నుంచి డాక్టర్ ఎం సత్యనారాయణ గారు మన ముందు వచ్చారు. సో మనం ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చారు. 1 hour అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది యోగా శక్తి మంత్ర. సో ఫిట్నెస్ గురించి తెలుసుకొని మీరందరూ కూడా మళ్ళీ ఆచరించాలని కోరుకుంటూ డాక్టర్ ఎం సత్యనారాయణ గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు డాక్టర్ మాట్లాడ సత్యనారాయణ. నేను యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపన చేయాలి. 23 సంవత్సరాలుగా డ్రగ్లెస్ థెరపీలో పనిచేస్తాను. ఎంఎస్సీ అక్యుపంక్చర్ చేశాను, పిహెచ్డి కేర్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాను, కాలేజీ పెట్టాను. ఈ వరకు అక్యుపంక్చర్లో శిక్షణ ఇచ్చాను. ఈ అక్యుపంక్చర్ సైన్స్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలాగా చేసిన వాళ్ళలో నేను అంతా నేను కాదు. మొన్న 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపు జరపగా ఇప్పటికి ఒక జీవో రిలీజ్ అయింది. దీన్ని ఇండిపెండెంట్ హెల్త్ కేర్ సిస్టమ్గా జీవో అయితే ఇచ్చారు ఒక 6 నెలల క్రితం. ఇప్పుడు దీనికి సంబంధించిన బోర్డు కేంద్ర ప్రభుత్వం నియమించవలసిన స్టేజ్. ఓకే, ఇవాళ డాక్టర్లుగా మీ దగ్గరికి వచ్చిన పరిస్థితి ఏంటి అంటే, మేము ప్రతి సంవత్సరం యోగా డే నిర్వహిస్తా ఉంటాం. లాస్ట్ ఇయర్ అర్థంతర సావుల్ని తగ్గించడానికి పనిచేసాం. అవగాహన సదస్సులు కండక్ట్ చేసాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ టాపిక్ ఏంటంటే అవేర్నెస్ ఆన్ ఫిట్నెస్ మంత్ర మోడీజీ. ఎప్పుడు ఇచ్చారు ఆయన? మోడీజీ మన ఫిట్నెస్ మంత్ర అనే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేశారు ఆయన? 6 years at the time of ఆయన నా ఫిట్నెస్ మంత్ర అని ఒక వీడియో ఇచ్చాడు. ఇప్పటికీ యూట్యూబ్లో తిరుగుతూ ఉంది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఏం చేస్తాడంటే, ఒక కర్ర తీసుకుని చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి కర్ర తీసుకుని చెట్టు చుట్టూ ఇలా అనుకుంటూ తిరుగుతాడు. ఆ తిరిగే క్రమంలో మొదట మట్టిలో, తర్వాత నీళ్ళలో, తర్వాత చెక్క మీద, తర్వాత గురక రాడాలో. అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? ఇసుక గురించి, నేల గురించి, చెక్క గురించి, ఆ గురక రాడ గురించి, ఈ కర్ర గురించి చూసినోడికి అర్థం అవుతుంది. కానీ తెలిసినోడికి అర్థం అవుతుంది ఏంటది? పంచభూతాలని సమన్వయపరిస్తే ఫిట్నెస్ వస్తుంది. ఎట్లా? మీ ఆరోగ్య విధానం ఏంటి? వాత, పిత, కఫ. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన చెప్పిందేంటి? పంచభూతం.
పంచభూతాలను సమన్వయపరిస్తే ఫిట్గా ఉంటారు అని. మీరు చేసేది ఆయన చెప్పింది ఒకటే, అర్థం అవ్వాలంతే కదా. తర్వాత ఆయన ఇంకా కొన్ని ప్రక్రియలు చేశాడు. ఆసనాలని, ఎక్సర్సైజ్లని, ప్రాణాయామ అని, మెడిటేషన్ అని. సార్ వీటి గురించి ఒకసారి అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. నేను మీకు చెప్పేది ఎందుకు అంటే మీ ద్వారా ఈ సమాజం బాగుపడేలాగా పనిచేస్తారు. అంత మంచి ఆరోగ్యం ఉందా దీంట్లో అంటే అది చెప్పడానికే వచ్చారు. అంత మంచి ఆరోగ్యం ఉంది అని చెప్పడానికి వచ్చారు. మీ ఆయుర్వేద ఎప్పుడు పుట్టింది? ఎంతకాలం అయింది? సుమారు 5,000 years. అంటే భారతదేశంలో ఎప్పుడో పుట్టిన ఆరోగ్య విధానం ఆయుర్వేద. అలాగే యోగా కూడా కాబట్టి ఈ యోగా అండ్ ఆయుర్వేద పుట్టి వేల సంవత్సరాలైంది. ఎంతో బాగా వాడేసినటువంటి విధానం, ప్రాక్టికల్ గా ప్రూవ్ అయిన విధానం, హైలీ స్టాండర్డ్ విధానం. కానీ ఈ కాలంలో వెనకపాటుతనం కనబడతాం. ఎందుకని కదా, వెల్ టెస్టెడ్, వెల్ ప్రూవ్ లాంటి ఈ విధానాలు వెనకబాటుతనానికి కారణం ఏంటి? అది మనలో తప్ప దీనికి ఏమన్నా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా తెలుసుకుని ప్రపంచ ప్రజలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే రోగాలు పెరిగిపోయాయి, రుగ్మతులు పెరిగిపోయినాయి, క్యాన్సర్లు పెరిగిపోయినాయి, సర్జరీలు పెరిగిపోయినాయి, అవయవాల మార్పిళ్ళు పెరిగిపోయినాయి కదా. ఎంత పెరిగిపోయినాయి అంటే రీసెంట్గా ఇద్దరు అమెరికాలో ఉండి వచ్చిన ఇద్దరు MBBS డాక్టర్లు నన్ను కలవడం జరిగింది. ఎందుకంటే ఈ సీరియస్నెస్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అందులో ఒక ఆవిడ ఏజ్ 27, గాల్ బ్లేడర్ లేదు, గాల్ బ్లేడరు లేదు. ఆవిడ ఏ పొజిషన్లో ఇండియా వచ్చిందంటే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ ఎంత పెయిన్ఫుల్, హై పెయిన్ఫుల్, నిద్ర పట్టట్లేదు. సెలవులకు వచ్చిన ఆవిడ ఇక్కడ ఓ ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఓ నరాల డాక్టర్ని, ఓ సైకాలజిస్ట్ని కలుస్తావు. నేను తెలిసిన వాళ్ళ బంధువు ఒక ఆయన నో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చాను. ఆ రోజు మేము ఒక 1 అవర్ చికిత్స చేసాం. హ్యాపీగా నిద్రపోయింది. రెండో రోజు ట్రీట్మెంట్లో పెయిన్ పోయింది. ఆ థర్డ్ డే, సార్ నేను అమెరికా త్వరగా వెళ్ళిపోవాలి సార్, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నేను చెప్పకపోవాలి. అలాంటి చికిత్స మన భారతీయ వైద్యం. కానీ ఆవిడకి పోయిన గాల్బ్లేడర్ని మళ్ళీ అంత తేలిగ్గా నార్మలైజ్ చేయగలరు. సరే, ఇంకో డాక్టర్ వచ్చింది, అదే అమెరికా వచ్చింది.
ఈవిడ వచ్చింది ఆరోగ్యం కోసం కాదు. దేనికోసం వచ్చింది? వాళ్ళ మదర్ నా దగ్గర అరిగిపోయిన మోకాళ్ళకి చికిత్స చేయించుకుంటా ఉంటే వీళ్ళెవరో ఏదో చేసేస్తున్నారంట. సంగతి చూద్దామని వచ్చింది. సరే అడిగింది, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎన్ని అడిగిన తర్వాత రివర్స్ క్వశ్చనింగ్ మొదలైంది. అమ్మ ఏం చేస్తావు నువ్వు అంటే, ప్రపంచంలో ప్రఖ్యాత అవయవాలు మార్పిడి చేసే హాస్పిటల్లో నేను రేడియాలజిస్ట్ అని చెప్పి, అమ్మా గొప్పదా అంటే ఏ పార్ట్ అయినా సరే చేస్తాం, దానికి సర్టిఫైయింగ్ నేనే అని చెప్పి. అమ్మ నీ ఆరోగ్య పరిస్థితి ఏంటన్నా? 3 ఏళ్ళు అయింది, క్యాల్కులేటర్ తీసేసాను. తర్వాత ఇంకా నన్ను అడిగితే చెస్ట్లో గట్లు ఉన్నాయి. ఇప్పుడు నా ఏజ్ 37, 40 వచ్చేసరికి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ రాసేస్తున్నాడు రిపోర్ట్. అమ్మ 40 సంవత్సరాలకు నువ్వు మార్చుకోకపోతే ఏంటి అన్నా? నాకు ఇన్సూరెన్స్ దొరకదండి అంటే, అక్కడ ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా ఇన్సూరెన్స్ మీదే బతుకుతున్నారు అనేది అమ్మాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తే అదే. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి స్థితికి భారతీయులు వెళ్లకుండా ఉండాలి అంటే భారతీయ వైద్యం ద్వారానే సాధ్యం తప్ప ఇంకొకటి కాదు 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 అని చెప్పడానికి నేను ఎక్కడ వచ్చాను. ఒక స్టేట్మెంట్ చెప్తాను, అదేంటంటే ఇరిగినవి తెగినవి ఉళ్ళినవి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలకి నేనేం చెప్తున్నాను అంటే 3 కారణాలు. ఒకటి ప్రాణశక్తి తగ్గితే, రెండవది తత్వాలలో వచ్చే మార్పు, మూడవది అంతర పంచభూతాల సమన్వయ లోపమే. ఏంటా 3 కారణాలు? ఒకటి ప్రాణశక్తి తగ్గితే, 2 తత్వాల్లో మార్పు. మీరేం చెప్తారు? వాత పిట్టక. ఈ 3 సమానంగా ఉంటే వాళ్ళు ఫిట్, లేకపోతే ఒకటి పెరిగితే ఆ రిలేటెడ్ ప్రాబ్లము, ఆ తర్వాత తగ్గితే ఇంకొక రిలేటెడ్ ప్రాబ్లము కదా. అయితే నేను చేసే విధానంలో 2 తత్వాలు. ఏంటది? వేడి తత్వము, సర్వతత్వం. మూడోది ఏం చెప్పుకున్నాం మనం? అంతర పంచభూతాల సమన్వయం లోపిస్తే. ఈ 3 ఏంటవి? ఏ 3? ప్రాణశక్తిని పెంచడం ఎట్లా, తత్వాలని సమస్థితికి తేవడం ఎట్లా, అంతర పంచభూతాత్మకమైనటువంటి మన శరీరంలో సమస్థితి తేవటం ఎట్లా అనే ప్రక్రియతో చేసే వైద్యం ఎవరిది? నాడి చూస్తున్నారు అంటే పంచభూతాలను సమన్వయపరుస్తున్నారనే అర్థం. ఇంకొకటి సిద్ధ, మూడోది ఏం చేశాను? అప్పు ప్రెషర్, అప్పు పంచయోగం. వీటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, సర్జరీలు అవసరం లేకుండానే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలాగా ఉన్న విధానాలు ఇవి. ఎప్పుడైతే వెనకబాటుతనం వచ్చిందో
వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. కానీ ఒక్కటి మీరు గ్రహించాల్సిన అంశం ఏంటంటే 1948లో వచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటి మనకి, 2000 నాటికి అందరికీ ఆరోగ్యం ఇస్తాం. ఇప్పుడు 2000 దాటి ఎంతకాలం అయింది? 25 years అయిపోయింది. ఆరోగ్యాలు బాగుపడ్డాయా, దారుణం అయిపోయినాయా? చిన్న ఉదాహరణ చెప్తా, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓ 70 సంవత్సరాల కాలంలో వచ్చిన మార్పు మీకు అర్థమయ్యేలాగా చెప్తా. అదేంటంటే, ప్రాణశక్తి ఉంటే ఎలా ఉంటారు? హెల్దీగా ఉంటారు. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం. ప్రాణశక్తి 0 అయితే చనిపోయారు. ప్రాణశక్తి 1% ఉంటే ఇక్కడ తెలుసు, అంతే కదా, ఇంకా వీడు బతికే ఉన్నాడు. ప్రాణశక్తి 3% ఉందనుకోండి, బెడ్ మీద కొంచెం అటు ఇటు వదులుతారు, కంటి చూపుతో చెప్పచ్చు బతికే ఉన్నాడు. 5% ప్రాణశక్తి ఉందనుకోమ్మా, కాస్త కష్టంగా మొత్తం మీద బెడ్ దిగ్గలుగుతారు. 10% ఉంటే పెళ్లి నడక నడుస్తారు. 20% ఉంటే 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతారు. 30% ఉంటే 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతారు. 40% ఉంటే చిన్న క్యారేజ్ తీసుకుని పనిలోకి వెళ్ళి రాత్రికి ఆనందంగా ఇల్లు చేరుతారు. 50% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఒక్కడు ఇప్పటి 4 పని చేయగలుగుతారు. 60% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఒక 50 కేజీల బస్తా నెత్తిన పెట్టుకుని 10 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముకుని అంత సరుకు తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ 60% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు? ఉన్నారా? ఉన్నారా? మీకు తెలుసున్నారా? కానీ ఒకప్పుడు ఆ 70 ఏళ్ల క్రితం, అంటే మీ తాత ముత్తాతలు 50 ఏంటి 70 కేజీలైనా 100 కేజీలైనా తేలిగ్గా మోసేసేలాగా ఉండేవాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే ఈ 70 సంవత్సరాల కాలంలో సమాజం శక్తిహీనం అవుతుందా, బలపడుతుందా? అంటే శక్తిహీనత అంటే సావుకు దగ్గర అవటమేగా. ఇప్పుడు అభద్ర సావులు పెరిగిపోవటానికి ఈ శక్తిహీనతకి సంబంధం ఉందా లేదా? ఇంకో మాట చెప్తా, నాలా 60 దాటిన పరిస్థితే బాగుంది, ఎంతో కొంత. ఎవరు బాగా శక్తిహీనంగా ఉన్నారని చూస్తే 20-30 ఏజ్. మీరు గమనించండి, వీధుల రోడ్లన్నీ ఏజ్ గ్రూప్. ఇప్పుడు మనం శ్రద్ధ పెట్టకపోతే రాబోయే రోజుల్లో యూత్ కనపడని పరిస్థితి వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే, ఈ పంచభూతాత్మకంగా పనిచేసే మన అవయవాల పనితీరుని సమస్థితికి తేవడం చేయకపోతే
అంతర కాలుష్యం ఏర్పడి వ్యాధులు ప్రబలి ఈ అంతర కాలుష్యం తగ్గించాల్సిన పరిస్థితి వ్యాధులు తగ్గడానికి, లేదా యాంటీబయాటిక్స్ అని ఐ అని ఈ అని వాడి 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 ఒక దానికోసం వేస్తే అనేక సైడ్ ఎఫెక్ట్లు వచ్చి సమాజం శక్తిహీనమై త్వరగా మరి మీ సబ్జెక్ట్ ఎంత ఉపయోగకరమో ఒకసారి ఆలోచించండి. అయితే మీ ఆయుర్వేదంతో పాటు యోగా కూడా అంత అర్థవంతమైన సైన్స్. ఎందుకంటే ఇవాళ ఉన్న ఈరోజు యొక్క ప్రాముఖ్యతను బట్టి యోగా యొక్క విశిష్టత ప్రాధాన్యత గురించి చెప్పాలి. యోగాలో ఏముంది అని చూస్తే లోతుగా 5 కోశాలు ఉన్నాయి. ఎన్ని? 5 కోశాలు. ఏంటో 5 కోశాలు? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ. ఇది తెలిసిపోయింది. అంటే మీకు సబ్జెక్ట్ ఉన్నదైతే నాకు అనుకోవాలి. ఉందా యోగా? ఎస్. ఓకే. ఆనందమయ కోశ అంటే పరమాత్మను చేరుకోవటానికి దగ్గరగా వెళ్ళటం. అంటే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఆనందమయ కోశ. అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళని ఏమంటారు అంటే యోగులు, సిద్ధులు, జ్ఞానులు, భక్తులు, ఋషులు, చిరంజీవులు ఏమంటారు? చిరంజీవులు ఎక్కడి నుంచి వెళ్ళారు? కానీ అయ్యారు. అలా అయిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఎవరు? చిరంజీవి, హనుమ. అంటే ఈ శక్తిని అపరిమితంగా తెలుసుకోగలిగిన వాళ్ళు ఏమవుతారు? చిరంజీవి. అలాగే శక్తిని అపరిమితంగా పెంచుకున్న వాడు కొందరు మన దేశంలో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? They are the models of the universe. అతి ఆరోగ్యవంతులు ఎవరు అంటే అదిగో వాళ్ళు అనేలాగా ఉన్నారు. వాళ్ళు దేని మీద పట్టు సాధించారు అంటే ప్రాణమయ కోశ మీద పట్టు సాధించారు. దాని గురించి ముందు అన్నమయ కోశ. ఇట్ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. ఏంటి దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, ఎంఆర్ఐ. ఇవి లేకుంటే వైద్యం చేయలేని వైద్య విధానం ఏది? అలోపతి. అలోపతి వైద్యం అంతా దేంతో ముడిపడి ఉంది? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, ఎంఆర్ఐ. ఇది ఏ కోవకు చెందింది? అన్నమయ కోశ. రెండవది ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ గురించి ఎట్లా తెలుస్తుంది మనకి? అంతర శక్తి, బాహ్య శక్తి. అంతర శక్తి, బాహ్య శక్తి. అంతర శక్తి బాగుంటేనే బాహ్య శక్తి బాగుంటుంది. ఈ బాహ్య శక్తిని ఎట్లా తెలుసుకోవచ్చు? ఫోటోగ్రఫీ. ఆరాన్ని కొలిసే ఫోటోగ్రఫీ. తర్వాత ఇంకొక టెస్ట్ ఉంది. అదేంటంటే థర్మల్ స్కానింగ్. అది
థర్మల్ స్కానింగ్. ఇంకోటి ఏది అంటే మేము చూసే నాడీ శోధన. నాడీ శోధన ద్వారా ఆ వ్యక్తిలో ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కడ దోషం ఉందో తెలుసుకోవచ్చు. ఆ శక్తిని పెంచడం ఎట్లా, ఆ దోషాన్ని సరిచేయటం ఎట్లా అనేది ప్రాణమయ కోశ విభాగానికి చెందింది. ఓకే, ఇంకొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. ఈ ప్రాణమయ కోశాలో ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాణశక్తి అని చూస్తే మన బాడీలో 72,000 శక్తి నాడులు ఉన్నాయి, చక్రాస్ ఉన్నాయి, ఒక 26 శక్తిధారలు ఉన్నాయి, 1000 దాకా శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఇంకా శక్తి ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే ఊపిరితిత్తులో పవర్ ప్లాంట్ గా పనిచేసే ప్రాణశక్తిని తయారు చేసేటువంటి విధానం ఉంది. ఓకే, మనిషి ఆరోగ్యం మీద తర్వాత ఏంటి, మనసు. మీకు తెలిసినా తెలవకపోయినా ఈ ప్రాణశక్తి ఉన్నవాడి కంట్రోల్లో మనసు ఉంటుంది. ఇది లేకపోతే అది పిచ్చేసాడేస్తుంది. దాన్ని ఏదో పిచ్చి అనుకో, ఇది లేకపోతే అది పిచ్చేసాడు, కోతి పనులు చేస్తుంది. ఈ ప్రాణశక్తి ఉన్నవాడికి మనసు ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత జ్ఞానమయ కోశ. జ్ఞానమయ కోశ డీల్స్ ఏం డీల్ చేస్తుంది, ఎంబీబీఎస్ లోనో లా ఈ డిగ్రీలు కాదు, దేని డీల్ చేస్తుంది, నలుగురితో మనం మెలిగే విధానం, ప్రకృతితో మనం కలిసి ఉండేటువంటి విధానం తెలియటమే జ్ఞానం. దాని గురించి నేను పెద్ద చెప్పవసరం. అంటే మన ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావం చూపించేది ప్రాణమయ కోశ. అది ఉంటే బతుకుడు, లేకపోతే దీంట్లో అనుమానమే లేదు. సరే, ఓకే, ఇప్పటి వరకు క్లారిటీ వచ్చిందిగా. యోగా అంటే ఏంటి, ఈ వైద్య విధానం ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఇచ్చారు. ఇప్పుడు మోడీ ఫిట్నెస్ మంత్ర ఏం చేశాడు ఆయన, జనం చచ్చిపోతా ఉంటే చచ్చిపోతున్నారు అంటే అర్థం ఏంటి, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి పెరగడానికి ఆయన చేసిన పని ఏంటంటే ఈ కర్రట తీసుకొని ఇలా తిరిగే క్రమంలో ఆయన ఈ పంచభూతాలను సమన్వయపరుచుకుంటూ మనలో శక్తిని పెంచుకుంటా ఉంటే రోగాలు లేవు, రుగ్మతులు లేవు, హెల్దీగా మనం ఉంటాము అని. ఏంటి ఈ కర్రకిని మనలో ప్రాణశక్తి పెరగటానికి ఏదైనా సంబంధం ఉందా అని చూస్తే ఉంది. అదేంటంటే యూనివర్స్ లో శక్తిని మనం జనింప చేయలేము, నాశనము చేయలేము. శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతుంది తప్ప. అలాంటి ఒక మంచి విధానం ద క్రియేటర్ మనలో ఏర్పాటు చేశారు. అది ఏంటి అంటే మన ఆర్గాన్స్ లో కానీ, మజిల్స్ అండ్ టెండాన్స్ లో కానీ, బోన్స్ అండ్ కార్టిలేజెస్ లో కానీ తగ్గిన శక్తి అరచేతుల్లో, అరికాళ్ళలో, చెవుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు చేశారు. ఒకటి అరచేతుల్లో, 2 అరికాళ్ళలో, 3 చెవుల్లో. నేను 6 శక్తి క్షేత్రాలు ఉన్నాయని చెప్పాను. ఈ అరచెయ్యి ఓ శక్తి క్షేత్రం, ఇది రెండవది. అరికాలు 1, 2, అయ్యో 2, ఈ 2, ఈ 2, 6 శక్తి క్షేత్రం. ఈ 6 శక్తి క్షేత్రాల్లో ఏ శక్తి క్షేత్రాల నుంచైనా అక్కడ నిలవ ఉన్న శక్తిని
రీబ్యాక్ చేయడం ద్వారా మరి పరిపూర్ణమైన శక్తివంతులు అవుతున్నాం. శక్తి ఉన్న వాడికి రోగం లేదు, రుగ్మత లేదు, సాగు లేదు. కాబట్టి మోడీ గారు చెప్పక ఏం చెప్పారు? ఇదిగో ఇలా అండంతో ఇక్కడ పేరుకున్న శక్తి తయారై స్టోర్ ఉన్న శక్తి రీబ్యాక్ అయ్యి మనం ఫిట్ అవుతాము అనేది అర్థం. సరే, సుమారుగా నేను మీకు చెప్తాను. అదేంటంటే ఇక్కడ హార్ట్ యొక్క శక్తి తగ్గితే ఇక్కడ స్టోర్ అవుతుంది, లంగ్స్ ఎనర్జీ ఇక్కడ స్టోర్ అవుతుంది, స్టమక్ ఇక్కడ, లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇక్కడ, లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఎనర్జీ ఇక్కడ, మధ్యలో స్మాల్ ఇంటెస్టైన్, ద యూరినరీ బ్లాడర్, ఫేషియల్ ఏరియా ఇక్కడ, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హెడ్, సర్వైకల్ ఏరియా, సర్వైకల్ ఏరియా ఇక్కడ, థొరాసిక్ ఏరియా ఇక్కడ, ఇదిగో లంబార్ ఏరియా, తర్వాత ఇక్కడ కిడ్నీస్. అంటే ఈ ఏరియా మీద మీరు ఇలా ప్రెషర్ చేయడం ద్వారా ఇక్కడ తగ్గి ఇక్కడికి వచ్చిన ఆ శక్తి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే ఎదుగి ఫిట్ చేయటం అనేది జరిగితే అవ్వకపోవటం అనే మాటే లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ సుమారు 50% ఎనర్జీ ఇక్కడ స్టోర్ అయిందనుకో, మీరు చేయగా 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 ఈ 50 అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లేదు, లేకపోతే నువ్వు నొక్కినా వెళ్ళేది లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఏ పార్ట్ అయినా ఇది ఫేషియల్ ఏరియా అనుకో, ఇక్కడ తగ్గి మొహం డల్లగా ఉన్న వాళ్ళకి మీరు ఇక్కడ ఇట్లా అన్నారనుకోండి, ఇక్కడ స్టోర్ అయిన శక్తి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి మొహం కలెక్ట్ చేస్తుంది. అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ చేయించుకుంటే రాని అందం, రాని కళ ఇక్కడ ఇలా అనుకోవడం ద్వారా వస్తుంది అంటే మామూలు విషయమా? నో సైడ్ ఎఫెక్ట్, నో సైడ్ ఎఫెక్ట్. తర్వాత రాలిపోతున్న జుట్టు కదా, ఇది కదా జుట్టేలే కదా, దీని మీద ఎట్లా అన్నారనుకోండి ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ ఇక్కడికి వెళ్తుంది, ఆ ఊడిపోయే జుట్టు అప్పటికప్పుడు స్టాప్, అప్పటికప్పుడు స్టాప్. అయితే మీకు తెలుసో తెలీదో రీజనరేషన్ అనేది ఈ వైద్య విధానాల ద్వారానే సాధ్యం, మరొక దాంతో కాదు అని చెప్తాం. కారణం ఏంటంటే మనం ఇచ్చేది శక్తి కదా, మన బాడీలో ఉన్న ప్రతి కణము ఒక బ్యాటరీ లాగానే పనిచేస్తుందిగా. బ్యాటరీ వీక్ అయితే అక్కడ వీక్, ప్రతి బ్యాటరీని మనం రీఛార్జ్ చేయగలిగితే నార్మల్ ఫంక్షన్కి వచ్చేస్తుంది. అరిగిపోయిన బోన్స్ నార్మల్ అవుతాయి, ఊడిపోయిన మళ్ళీ నార్మల్ అవుతాయి. అంత మంచి వైద్య విధానంలో ఉన్న మీరు ఒకసారి కదా మేము ఒక గొప్ప విధానంలో ఉన్నాం అనేది ఒకసారి పూరకంగా తీసుకుని ఈ దేశం కాదు ప్రపంచాన్నే మేము మార్చగలము అని మీరు అనుకుంటే ఇది సాధ్యమే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కుడిపోతున్నారు కొంతమంది, అలాంటి వాళ్ళకి తప్పదు యాంటీబయాటిక్స్ లాంటి మీ వ్యాధులను తగ్గించే మీ రసాయనాలు గట్రాలు వగైరాలు వాడి వాళ్ళందరినీ కాస్త నెమ్మది చేసి అంతర్కాలుష్యం తగ్గేలాగా చేసి మళ్ళీ ఫిట్ అయ్యేలాగా ఉండటానికి ఈ మోడీ ఫిట్నెస్ మంత్రాన్ని మీ వైద్య విధానానికి జతకేసుకోవడం ద్వారా త్వరగా ఆరోగ్యవంతులు అవుతారని చెప్తూ, అయితే సార్ మీకుండే సైన్స్ మీకుంది, నేనే కాదంటలా. బట్ ఒక విషయం మీరు గుర్తించుకోవాలి. ఇక్కడ ఏంటంటే అంతర పంచభూతాలు అంటే మనం
పంచభూతాలు ఏవి? ఆకాశము, అగ్ని, భూమి, వాయువు, నీరు. మీకు మీ సైన్స్లో ఉండి ఉండకపోవచ్చు, కానీ మా దాంట్లో ఉంది. అదేంటి అంటే ఆకాశము అంటే మన బాడీలో లివర్ అని కాదు. ఎవరు ఆకాశం అంటే? ఆకాశం చేసే పని బయట ఏంటి? శుద్ధి. ఆకాశం చేసే పని బయట ఏంటి? శుద్ధి. మన బాడీలో లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఆ శుద్ధి కార్యక్రమం చేస్తాయి. లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఎలా పనిచేస్తాయి అంటే పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. ఎట్లా? పగలు రాత్రి, ఒకడు పెరిగితే ఒకడు తగ్గాలి. పగలు రాత్రి రూల్ ఏంటి? ఒకడు పెరిగితే రెండో పట్ల. ఈ పగలు రాత్రి సమానంగా ఉంటే వాళ్ళ కళ్ళు బాగుంటాయి, వాళ్ళ మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్ మధ్య వ్యత్యాసం వచ్చింది అనుకోండి, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? కళ్ళ మీద, మజిల్స్. అంటే కంటి సమస్యలు తగ్గించడానికి, మజిల్స్ అండ్ టెండాన్స్ యొక్క సమస్యలు తగ్గించడానికి మనం ఎవరిని నోట్లు చేయాలి? సమస్థితికి తేవాలి. లివర్ అండ్ గాల్ బ్లాడర్ని సమస్థితికి తేవాలి. అమ్మయ్య, ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వద్దాం. లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటాయని చెప్పాను చేతిలో. ఇదిగో ఇక్కడ. ఇక్కడ కనుక మనం ఇలా అన్నాం అనుకోండి, ఇలా అన్నాం అనుకోండి, ఏమవుతాయి? లివర్ అండ్ గాల్ బ్లాడర్ సమస్థితికి వస్తాయి. అంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మజిల్స్ అండ్ టెండాన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎందుకని కొంతమంది ఏమో పుష్పించుకుపోతున్నారు, కొంతమంది ఏమో బహిర్మానులు అయిపోతున్నారు కదా. వాళ్ళు వీళ్ళు సమస్థితికి రావాలి, బాగున్నట్టు అవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఇలా. అంటే వాళ్ళ కళ్ళు బాగుపడతాయి, మజిల్స్ అంటే. ఇది పర్మనెంట్ క్యూర్. కానీ కొంతమందికి ఇమ్మీడియట్ గా కళ్ళు మస్కపారినట్టు ఉన్నప్పుడు వాటి నుంచి రిలీఫ్ కావాలి అంటే ఇక్కడ కళ్ళు ఇక్కడేగా, ఈ తల కదా, ఇది మెడ, ఇది మొహము అయినప్పుడు కళ్ళు ఎక్కడ ఉన్నాయి? మొహంలో ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా రిలాక్స్ చేయడానికి ఇక్కడ ఇట్లా వచ్చేది రిలీఫ్, ఇక్కడ వచ్చేది క్యూర్. ఓకే, ఒక కుటుంబం చెప్పా. రెండో కుటుంబం ఏంటి? వాటర్ కుటుంబం. బయట వాటర్ చేసే పని ఏంటి? క్లీనింగ్. మన బాడీలో క్లీనింగ్ చేసే ఆర్గాన్స్ ఎవరు? కిడ్నీ, యూరినరీ. అమ్మాయి, ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ పక్కలో రాత్రిలాగా పనిచేస్తాయి. ఈ రెండు సమానంగా ఉంటే వాళ్ళ జుట్టు బాగుంటది, వాళ్ళ చెవులు వినికిడి శక్తి, ఫలితనం బాగుంటది, బోన్స్ అండ్ కార్టిలేజెస్ బాగుంటాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుంటది. ఇప్పుడు మన బాడీలో, మన అరచేతుల్లో ఎక్కడ ఉన్నాయి ఇవి? ద యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ కిడ్నీస్. ఇట్లా మద్దతు చేయండి బ్లాడర్ దగ్గర. ఈ రెండు సమానం అయితే ఇక్కడ జుట్టు రాలకుండా ఉంటే రిలీఫ్ ఇక్కడ, క్యూర్ అక్కడ. ఇక్కడ క్యూర్. ఏ క్యూర్ అవుతాయి? చెవుల సమస్యలు క్యూర్ అవుతాయి, జుట్టు సమస్యలు క్యూర్ అవుతాయి, బోన్స్ అండ్ కార్టిలేజెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పిల్లల పుట్టక, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తో, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళందరూ ఇవాళ ఏం బాగా పెరిగిపోయినాయి అంటే ఏం పెరిగినాయి? ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి, డయాలసిస్ సెంటర్లు పెరిగిపోతున్నాయి, ట్రాన్స్ప్లాంటేషన్ పెరిగిపోతున్నాయి. ఇట్లా గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అతి సింపుల్ గా సాల్వ్ అయ్యే విధానాల్లో ఈ విధానం. అంటే మీ చేతిలో పెట్టింది వుడెన్ కర్ర అనుకుంటే పొరపాటి.
మీ చేతుల్లో ఆరోగ్య బ్రహ్మాస్త్రం పెట్టాను. మీ చేతుల్లో ఏం పెట్టాను? దానికి మోడీ హెల్త్ కేర్ స్టిక్ అని పేరు పెట్టుకున్నా. మోడీ హెల్త్ కేర్ స్టిక్ అంటే అది ఇది ఒకటి కాదా అంటే ఒకటే. ఈ ఫోటోల కోసం వీడియోల కోసం అది చాలా సౌలభ్యం. ఎందుకంటే మీ పర్సులో పెట్టుకోవచ్చు కదా. ఎప్పుడన్నా అనీజీ వచ్చింది అనుకో, అది తీసి కాసేపు ఇట్లా మర్దన చేయండి, రిలాక్స్. అంత మంచి సౌకర్యమైన విషయం మీకు. అట్లాగే నేను ఎందుకు పెట్టానో తెలుసా మీ చేతిలో? మీ దగ్గరకు వచ్చి వైద్యం పొందిన ప్రతి వాళ్ళకి దీని గురించి చెప్పాలి. మీ దగ్గరకు వచ్చిన వైద్యం కోసం వాళ్ళకి వైద్యం చేసి మళ్ళీ మళ్ళీ నాలాంటి వాళ్ళ చుట్టూ తిరగకుండా ఉండటం కోసం ఇదిగో ఇది వాడుతుంటే మరి ఇంకెవరు మా దగ్గరికి వచ్చిన చెప్పులోడు తగ్గిపోతే అంటే డెఫినెట్గా నీ జీవితంలో నువ్వు ఎంత మంచి చేశావో అంత మంచి ఏదో ఒక రూపంలో నీకు దొరుకుతుంది. లేకపోతే నేను చెప్పాను కదా డాక్టర్లకి ఇద్దరికి గుర్తుపెట్టు, మనం కూరేస్తే మనం కూసేవాడు తయారు పెట్టారు కదా. మీరు చిన్నగా కోస్తారు, వాళ్ళు పెద్దగా కోస్తారు, అంతే తేడా. ఆ కోసేయటం అనేది తగ్గించుకోండి. నలుగురు బాగుండేలాగా చూడండి. అలాగే 2 కుటుంబాలు చెప్పాయి, ఇంకో కుటుంబం చెప్పారు. అదేంటంటే బయట మెటల్ ఆ వాయువు అంటే మన బాడీలో లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ పగలు రాత్రిలాగా పనిచేస్తే వాళ్ళ బిడ్డ ముక్కుకు సంబంధించిన వాళ్ళ ఎటువంటి ప్రాబ్లం అయినా ఎవరు రెస్పాన్సిబుల్? లంగ్ లార్జ్ ఇంటెస్టైన్. లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ 50-50 అయితే ఈ గోల్ని ఇది ఫిట్టు. అలాగే కొంతమందికి స్కిన్ గ్లో వస్తుంది, కొంతమందికి ఎంత తెల్లగా ఉన్నా పాలిపోయినట్టు వెళ్తారు. వాళ్ళకు కూడా ఎవరా కారణం అంటే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. వీళ్ళందరూ బ్యాలెన్స్డ్ గా ఉంటే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ సమస్థితికి వస్తాయి. వాళ్ళ ముక్కు, వాళ్ళ స్కిన్, బాడీ హెయిర్ నార్మల్ గా ఉంటుంది. తర్వాత 3 కుటుంబాలు చెప్పారు. 4వ కుటుంబం ఎవరో 4వ కుటుంబం ఎర్త్ కుటుంబం. మన బాడీలో స్టమక్ అండ్ స్ప్లీన్ ఎర్త్ లాగా పనిచేసి వాళ్ళ నోరు బాగుంటుంది, వాళ్ళ కాళ్ళు చేతుల్లో సామర్థ్యం బాగుంటుంది. కాళ్ళు చేతుల్లో ఓపిక లేకపోయా అని బాధపడే వాళ్ళకి నోరు లాలాజలం అతిగా ఊరటం కానీ, ఊరకపోవడం కానీ, కుళ్ళు మాట్లాడితే కుళ్ళు రావటం కానీ లాంటి సమస్యలకి మనం ఎవరిని చికిత్స చేయాలి? స్టమక్ అండ్ స్ప్లీన్ చేయాలి. లాస్ట్ కుటుంబం ఫైర్లో హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు హార్ట్ కొంచెం ఫలితానం తగ్గింది అని ఫేస్ మేకర్ ఒక మిషన్ పెట్టి జీవితకాలం మోసేలాగా చేసేస్తా ఉంటారు. ఎంత? 5-6 లక్షలు, 5 నుంచి 10 లక్షలు. మీరు పొల్లెట్టి ఒక 15 నిమిషాలు ఎక్కడ కొట్టాలి? హార్ట్ దగ్గర, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఇలా ప్రెషర్ చేయండి. కాసేపట్లో మళ్ళీ టెస్ట్ చేసుకోండి. హార్ట్ ఫలితానం పెరుగుతుంది. ఎంతసేపు? 10 minutes. 10 minutes లో రిపోర్ట్లు మారిపోతాయి. ఎక్కడుంది? అరచేతిలో ఉంది. ఏం కావాలి? ఒక పొల కావాలి. బయట జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయండి అని చెప్తాను. అలా మీరు ఎప్పుడైనా చేశారా? చేశాను కాబట్టి కూడా ఇంత క్లియర్గా ఈ టాపిక్ మీద మీతో నేను మాట్లాడతాను. అయితే ఏది కాకపోవడం అనే మాటే లేదు. పంచభూతాలను సమస్థితికి తేవడం ద్వారా ఆరోగ్యం, ఆనందం, పూర్ణాయుష్. దానికి సింపుల్గా మీ దగ్గర అస్త్రం పెట్టామో
ఇట్లా ఇట్లా 5 నిమిషాలు, ఇట్లా 5 నిమిషాలు, ఇటుపక్క 5 నిమిషాలు, రోజుకి పొద్దున్న పావు గంట, సాయంకాలం పావు గంట చేయండి. మీరు శక్తివంతులుగా మారండి, ఆరోగ్యవంతులు కండి. మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇదేంటి మోడీ ఫిట్నెస్. ఆయన చేసిన ఇంకో ప్రక్రియ ఏంటి, ఇందాక చెప్పాను, ఏంటి చెట్టు చుట్టూ బేర్ ఫుట్ వాక్ చేశాడు. అంటే మనలో తగ్గిన శక్తి ఇక్కడ ఎట్లా చేరిందో అక్కడ కూడా చేరింది. ఇవి ఈ 3 ఇంటర్ కనెక్టెడ్. ఒకసారి నుంచి తోసేస్తే రెండో దాంట్లో నుంచి మూడో దాంట్లో నుంచి కూడా ఎదిగిపోతాయి. బేర్ ఫుట్ వాక్ ఎంతసేపు చేయాలి? ఒక పావు గంట నుంచి అరగంట చేయమన్నాను కదా. రోజంతా అవసరం. సరే, ఓకే. ఈ చేతుల్లో జరిగిన ఎఫెక్టే ఆ బేర్ ఫుట్ ద్వారా కూడా జరుగుతుంది. 2 అయిపోయినాయి. మూడోది చెవులు. ఈ చెవుల్లో శక్తి చేరదని చెప్పాను కదా. ఈ అరచేతులు, అరికాళ్ళలో మనం పొద్దుపారిపోయి ఉన్నాయి, కానీ చెవులు చాలా సులుకు ఎక్కువ. దానికి ఎంత పెద్ద ఏం అవసరంలా, చాలా చిన్న అంశం. కుడి చేతితో ఎడమ చెవి మర్దన ఇట్లా చేయండి. అందరూ చేయండి. కుడి చేతితో ఎడమ చెవి మర్దన, కుడి చేతితో ఎడమ చెవి మర్దన, కుడి చేతితో ఎడమ చెవి మర్దన. ఎంతసేపు చేయాలి? 3 నిమిషాలు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే మనకి బ్రెయిన్ ఏరియా. మీరు పెట్టుకున్నారే రింగ్, అది కళ్ళు. రింగ్ పెట్టుకున్నారే, అది కళ్ళు. అంటే ఎప్పటి నుంచి ఉంది ఈ రింగులు పెట్టుకోవడం అనేది కదా? దేవతల కాలం నుంచి ఉంది. ఎందుకోసం పెట్టుకున్నారు? విజన్ బాగుంటారు. అంటే ఎంతకాలం మట్టి ఉంటున్నాయి అవి? బంగారం పెట్టాం అంటే స్టీల్ పెడితే ఆకుపంచరు, బంగారం పెడితే కాదా? ఇది ఆకుపంచరు, ఇది ఆకుపంచరు. స్టీల్ పెడితేనేమో పంచర్ అయ్యింది, లేకపోతే ఇదైతే కాదా? పంచరే. ఎప్పటి నుంచి వాడుతున్నాం మనం? గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మూలాలకి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో మీకు అర్థం. అలాగే పిల్లలు పుట్టకపోతే ఇక్కడ ఆభరణం పెట్టుకుంటారు. నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి ఇక్కడ హిప్ ఏరియాలో బాధపడే వాళ్ళకి ఆభరణం కదా. ఇట్లా చెవిలో చాలా ఆభరణాలు పెట్టిన విషయం మనం గుర్తిస్తే మన పూర్వీకులు ఈ సైన్స్ని ఎంత బాగా వాడేసుకున్నారు. అలా ఇక్కడేంటి నేనేం చెప్పాను, ఈ లోపల మన 12 అవయవాల నుంచి వచ్చిన శక్తి ఉంటుంది. దీన్ని ఎట్లా లోపల పట్టుకోవాలి. అలాగే కుడి చెవిని ఎడమ చేత్తో నక్కండి, మర్దన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేశారనుకోండి, తర్వాత మీ క్లయింట్స్ మీరు చెప్పవచ్చు ఏమని, ఎలా ప్రెజర్ చేయండి, మీకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది అని చెప్పండి. సరే, ఓకే. ఫైనల్ గా చెవులకు సంబంధించుకోండి. ఏ వైపు చెయ్యి ఆ వైపు చెవిని మర్దన చేయండి. ఇప్పుడు అంతా వెనక్కి వెళ్ళి చూడండి, వెనక వైపు కూడా స్టోర్ అవుతుందిగా. ఇప్పుడు వెనక బాగా ప్రెషర్ అయ్యి ఆ శక్తి, మనలో స్టోర్ అయిన ఆ శక్తి రీబ్యాక్ అయి ఎలాంటి సాధనాలు లేకపోయినా ఇది బాగా ఉపయోగపడేటటువంటి విషయం గుర్తించుకోండి. ఓకే, ఎందుకు చెప్పాను? 3 అయిపోయింది. 5 చెప్తానన్నా 3 చెప్పేశాను. 4వది సార్ ఏంటి, వెళ్ళిపోవాలా?
ప్రాణాయామ మీరు చేసి ఉన్నారు, నేనేం కాదంటలేదు. కానీ నా 23 సంవత్సరాల్లో ఉత్తమ ప్రాణాయామగా తేల్చిన అంశాన్ని మీకు చూస్తా. ఏంటంటే నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామం. నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామం అంటే నమస్కార ముద్ర ఓంకారం. నేను ఒకసారి చేస్తాను, తర్వాత మీరు నాతో కలిసి శ్వాస తీసుకుంటాం. ఈ ఓంకారం ఉన్నప్పుడు మనం 2 రకాలుగా చేసాం కదా. ఓం అంటూ నోటుతో 3 పార్ట్స్ అని ఒక పార్ట్. ఇప్పుడు కలుద్దాము. ఒకే 3 ఎక్కువ త్వరగా వదిలేస్తాను నేను. ఓకే, అందరూ నమస్కార ముద్ర. ఓకే, కళ్ళు మూసుకుని చేస్తేనే మంచిది. శ్వాస తీసుకోండి. నమస్కారం చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మన ఆయుష్ మన శ్వాస సంఖ్య మీద ఆధారపడుతుంది. సాధారణంగా 12 నుంచి 15 శ్వాసలు తీసుకునే వ్యక్తి 100 సంవత్సరాలు బతుకుతాడు. 3 నుంచి 5 శ్వాసలు తీసుకునే తాబేలు 500 ఇయర్స్. ఇప్పుడు మనం 3 శ్వాసలు తీసుకున్నాం. ఎంత టైం అయిందో తెలుసా? సుమారు 1/2 మినిట్. అంటే మనం ఎన్ని శ్వాసలు తగ్గించాం? నిమిషానికి 6 శ్వాసలు. అదే ఆ హిమాలయాల్లో ఉన్న ఆ యోగులు నిమిషానికి 2 నిమిషాలకు ఒకటి లాగా శ్వాసలు తీసుకునేలాగా మారి వాళ్ళ ఆయుష్ని పెంచుకుంటారు. ఈ నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామాలో అంతరకాల విషయం తగ్గుతుంది, రక్త శుద్ధి జరుగుతుంది అని నిరూపించబడింది. అలాగే ఈ ఓంకార ఉచ్చారణ ద్వారా మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, అనాహత చక్రాలు మొదటి 3 పార్ట్స్ నోటుతో అంటామే ఓం అని. దాని ద్వారా ఈ 3 చక్రాలు 4 చక్రాలు చైతన్యం ఉంటాయి. తర్వాత అన్నప్పుడు విశుద్ధ ఆజ్ఞ సహస్రాల చక్రాలు చైతన్యమై శక్తివంతం. అపరిమితమైన శక్తి, ఊపిరితిత్తు యొక్క లాంగివిటీ పెరిగి, కెపాసిటీ పెరిగి, ఊపిరితిత్తుల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి పెరిగి. ఇప్పుడు అర్థమైందా దీని సంగతి? నమస్కారం ఇప్పుడు కష్టమే ఉందా అంటే లేదు. కష్టం తక్కువ, పలుకు దానికోసం కూర్చోవలసలా కదా. సింపుల్, నువ్వు ఎట్లా ఉంటే అట్లా చిన్న ఇది. దీని సంగతి తర్వాత ఇదొకటి పెట్టమన్నాను కదా ఈ సంగతి. ఓకే,
ఇది కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఆచరించారో తెలియదు కానీ నేనైతే ఈ ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ చెయ్యండి అని పిలుపునిచ్చాను. ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో నాకు అనవసరం. నాకు తెలిసిన నా నాలెడ్జ్నే బయట ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేలాగా చేశారు. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టెక్నిక్ మనం చెప్పుకొని వచ్చేది అదేంటంటే మెడిటేషన్. మెడిటేషన్ ఎందుకోసం చేయాలి? మెడిటేషన్ చేస్తే వచ్చేది కదా మీ అందరికీ బాగా తెలిసిందే. అందులో ఒక సబ్జెక్ట్ మీకు ఉంది అంటే నేను కొంచెం చెప్పాల్సిన పనే లేదు. కానీ ఉత్తమమైనది ఏంటంటే అతి ఆకలి ఉండకూడదు, గుప్తాయసము ఉండకూడదు, అతి వేడి ఉండకూడదు, అది చల్లదనం ఉండకూడదు. నీకు కంఫర్ట్ అనుకునేలాగా కూర్చోండి. కానీ మెడిటేషన్ మీద పట్టు సాధిస్తే అపరిమిత శక్తి వచ్చే మాట వాస్తవమే. ఆ శక్తి పట్టు సాధించటం అనే పనే కొంచెం కష్టమైంది. మెడిటేషన్లో తెలిసేది ఏంటి అంటే నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావో అది నీ ఆత్మకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. అంటే మెడిటేషన్లో నీకు కావాల్సింది ఏంటి? నీ ఆత్మను అడగాలి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నువ్వు ఆ ఆత్మ ఇక్కడ ఏం పర్ఫామ్ చేయడానికి వచ్చిందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రక్రియ ఈ మెడిటేషన్. అది తెలుసుకుని దాని పని నువ్వు చేస్తే నీకు అపరిమిత శక్తి అది తెచ్చిపెడుతుంది. కానీ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈ మెడిటేషన్ అనేది. అయితే నీకు పట్టు కుదరడానికి ఏంటంటే ఇది పట్టు కుదరడానికే ఇది ఏంటి అంటే ఇది అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు. మరి కాదా? ఇవి ఎట్లాగో ఇవి అమ్మాయి అర్థమైంది. నేనేం చెప్పాను? పంచభూతాల్లో ఒక్కొక్క దాంట్లో మన బాడీలో 2 ఆర్గాన్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఒకటి ఏమని చెప్పాను? రాత్రి, ఒకడు పగలు కదా. ఇదెవరు? రాత్రి, ఆర్ట్. ఇదేది రాత్రి, ఇది స్మాల్ ఇండస్ట్రీ. ఈ రెండింటిని ఇక్కడ ఉత్తరం దగ్గర కలిపారనుకోండి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ట్రాన్స్మిట్ ఆఫ్ ఎనర్జీ మారిపోతుంది, అంటే బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇలా అన్నప్పుడు ఇటుపక్క 5 ఆర్గాన్స్, ఇటుపక్క 5 ఆర్గాన్స్ ఏమవుతాయి? బ్యాలెన్స్ అయిపోతాయి. ఇదేంటి? లంగ్, ఇది లార్జ్ ఇండస్ట్రీ, ఇది లివర్, ఇది గాల్ బ్లాడర్, స్ప్లీన్, స్టమక్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది? అంతరవయవాల హెచ్చు తగ్గులు ఆ చివడ దగ్గర కనెక్ట్ అయ్యి అందరూ ఏమని చెప్పారు మనకి? ధర్మం దేవుడి కోసం అన్నారు, ఆయన కోసం కాదు, నీ కోసం. ఇది ఎవరి కోసం? నీ కోసమే. నీ అంతరవయవాల సమస్థితికి రావడానికి ఉపయోగపడింది. ఇంకోటి తెలుసా? కరోనా ఎప్పుడు అయిందో? ప్రపంచవ్యాప్తంగా అందరూ నమస్కారం మొత్తంలోకి వచ్చిన తర్వాత కరోనా ఆగింది. గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రచారం జరిగిందో తెలుసుగా. నో 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 నో, అందరూ అదే పని చేశారు, దండాలు పెట్టారు. కాపాడ దేవుడు కదా దండం పెట్టారు. ఆ దేవుడు ఈ దేవుడు కాదు. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అంటే ఇక్కడ ఈ లోపల ఏం జరిగింది? నీలో సమస్థితి ఏర్పడింది. ఏ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏమి నీ ఒంట్లో లేకుండా
మంచి వాతావరణం ఏర్పడి కరోనా ఒక్కసారిగా ఆగిపోయింది. ఓకే, ఫైనల్ గా ఒక కంక్లూజన్ చెప్పేస్తాను. ఇప్పుడు ప్రపంచానికి అవసరం మోడీ ఫిట్నెస్. ఎంత సింపుల్ గా చెప్పారు కదా. ఆ మంత్ర తయారు చేయటానికి చాలా మంది మేధస్సు అనుభవం ఉంది. అది ఆచరిస్తే ఎలాంటి రోగమైనా తగ్గాల్సింది. ఇలాంటి మంచి మంత్ర రూపంలో ఆరోగ్య రహస్యాన్ని ఇచ్చిన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ చప్పట్లతో, మీ చప్పట్లతో. ఇక్కడ ఏంటంటే ఇందాక మీ చేతిలో పొలం ఉంది కదా, వాస్తవానికి భజనే మొట్టమొదటి చేతుల్లో పేరుకున్న శక్తిని రీబ్యాక్ చేయడానికి మన భారతీయులు వాడినటువంటి టెక్నిక్ భజన. భజన కొంచెం మాసు, ఈ పొల్ల కొంచెం క్లాసు, అంతే కదా. ఆ పొలని ఎక్కడ పడితే అక్కడ తీసి రుద్దే కదా కదా. అంటే భజన అంటే నారాయణ, పుల్ల అంటే నారా, సగం. అంటే ఈ విధానాలన్నీ భారతీయ సనాతన ఆరోగ్య విధానాలే. మనం వదిలేశాం కాబట్టే ఇవాళ ప్రపంచం రోగాల రుగ్మతలతో, క్యాన్సర్లతో, అవయవాల మార్పిడితో నానా గందరగోళ పరిస్థితి ఉంది. ఒక్కసారి భారతీయ విధానాలకి ప్రపంచానికి చెబుదాం, అందరినీ బాగుపడేలాగా చేద్దాం. అలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే కాలేజీ యాజమాన్యం ఈ కొద్దిసేపు నేను మీతో ముచ్చటించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మంచిగా విన్నందుకు మీరు నా బ్లెస్సింగ్స్ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.